న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. సున్నిపెంట లింగాల గట్టు పెద్ద బ్రిడ్జ్ వద్ద చిరుత హల్చల్ చేసింది. లింగాల గట్టు పెద్ద బ్రిడ్జ్ వద్ద కొండపైన ఒక చిరుతపులి కనిపించింది. కొండపై చిరుతను గుర్తించారు స్థానిక మత్స్యకారులు. 2 రోజుల క్రితం మహానంది క్షేత్ర శివార్లో ఈ చిరుత కలకలం రేపింది. మహానంది నుంచి గాజులపల్లె వెళ్లే రహదారిపైన చిరుత సంచారం కూడా కనిపించింది. భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులంతా కూడా, భక్తులంతా కూడా. ఒకసారిగా చిరుత కదలికలతో ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు లోనైంది. పెద్ద ఎత్తున భయపడిపోతున్నారు. సున్నిపెంట లింగాల గట్టు వద్ద మత్స్యకారులు ఈ యొక్క చిరుత సంచారాన్ని గమనించారు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మరిన్ని అప్డేట్స్ హుసేన్ ఇస్తారు. హుసేన్, సో పెద్ద ఎత్తున ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క చిరుత సంచారం కలకలం రేపుతోంది. గతంలో కూడా చూసాం, ఏకంగా ఒక ఇంట్లోకి రావడం, అక్కడ ఒక కుక్క పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం, అంతకు మునుపు చిరుత ఊర్లోకి వచ్చి అక్కడ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురిచేయడం అన్ని చూస్తూనే ఉన్నాం. సో తాజాగా మరో చిరుత కలకలం రేపుతున్న విషయం సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారో, ఆ చిరుతకు సంబంధించి ఆచూకీ లభించిందా, దానికోసం వెతుకుతున్నారా? మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి, హల్చల్ చేస్తూ ఉన్నాయి. గ్రామాల్లోకి వచ్చి కుక్కల మీద, వ్యక్తుల మీద దాడులు చేసినటువంటి ఘటనలు కూడా వెలువరించాయి. తాజాగా శ్రీశైలం సమీపంలో ఉన్నటువంటి సున్నిపేట సమీపంలో ఈ పెద్దవాగు వద్ద పెద్ద బ్రిడ్జి వద్ద కలకలం రేపింది. చిరుత కనిపించింది. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా చేపలు వేటకు వెళ్ళేటువంటి సమయంలో, అక్కడ ఆ చేపలు పడుతున్నటువంటి సమయంలో కొండ మీద అటు ఇటుగా తిరుగుతున్నటువంటి చిరుతను గమనించారు. చిరుత కొండపైన ఎగిరి వెళ్ళేటువంటి విజువల్స్ కూడా తమ సెల్ ఫోన్స్ లో నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి. లింగాల గట్టు వద్ద ఎక్కువ శాతం అక్కడ మత్స్యకారులు నివాసం ఉంటూ ఉన్నారు. అక్కడే తమ మత్స్యకార వేట కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొండ ప్రాంతము, నల్లమల అటవీ సమీప పరిసరాలు ఉన్నటువంటి ఈ భూభాగంలో పెద్ద బ్రిడ్జి వద్ద చిరుత కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం కొంతకాలంగా పరిశీలించినట్టయితే తాజాగా 2-3 రోజుల క్రితమే మహానంది క్షేత్ర సమీపంలో గాజులపల్లికి వెళ్ళేటువంటి రహదారి దాటేటువంటి సమయంలో 8 గంటల ప్రాంతంలో చిరుత రోడ్డు దాటున్నటువంటి దృశ్యాలను కూడా కొంతమంది ప్రయాణికులు విజువల్స్ తీసి పంపించినటువంటి పరిస్థితి ఉంది, వైరల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీంతో స్థానికంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో ఆలయ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గతంలో గోశాల వద్ద చిరుత వచ్చి అక్కడే కూర్చోవడం, సంచరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా భక్తులు ఈ మహానంది క్షేత్రం యొక్క బ్యాక్ సైడ్ వెళ్ళదు, వెనుక భాగానికి వెళ్ళదు. ఎవరైనా వెళ్తే మాత్రం ఒక్కొక్కరుగా వెళ్ళదు, గుంపులుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని బోర్డులు పెట్టి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా మన గతంలో చూసాం. ఆ నేపథ్యంలో దీంతో పాటు సున్నిపేటలోనే స్థానికంగా ఒక ఇంట్లోకి ప్రవేశించినటువంటి చిరుత బయట కట్టేసినటువంటి కుక్కల మీద దాడి చేసి చంపి నోటితో కరుచుకొని తీసుకెళ్లినటువంటి ఘటనలు చూసాము. మరోవైపు శ్రీశైలం ఈవోకి సంబంధించిన ఏఈగా పనిచేసేటువంటి ఒక అధికారి ఇంట్లోకి వెళ్ళి కుక్కల్ని చంపినటువంటి ఘటనలు చూసాం. అవి అన్ని సీసీ కెమెరాలు నిక్షిప్తమైనటువంటి విజువల్స్ కూడా చూసాం. అంటే దర్జాగా ఆ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చిరుతలన్నీ కూడా జనావాసంలోకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ చిరుతల మీద మన పెంపుడు కుక్కల మీద దాడులు చేసినటువంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి అటవీ సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో, నల్లమల్ల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా ఈ చిరుత సంచారాన్ని గమనించినటువంటి మత్స్యకారులు అటవీ శాఖ అధికారుల సిబ్బందికి సమాచారం అందిస్తే దాని గురించి ఆచూకీ తీసుకుంటున్నారా? తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయిందా, లేదంటే దాన్ని బంధించే అవకాశం ఉందా? ఏం తెలుస్తోంది? మనోజ్, ఈ లింగాల గట్టుతో పాటు ఈ పెద్ద బ్రిడ్జ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలే. ఇవి సపరేట్ గా బయటి ప్రాంతాలు అయితే కాదు, అడవిలో అడిగినటువంటి ఒక ప్రాంతం అది. ఇది లింగాల గట్టు అంటే శ్రీశైలంకి వచ్చేటువంటి ఘాట్ రోడ్ లో సమీపంలో ఉన్నటువంటిది. శ్రీశైల ప్రాజెక్టుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది లింగాల గట్టు అనేటువంటి. ఆ ప్రాంతంలోనే మత్స్యకారులంతా కూడా వేటకి అంటే పైనుంచి నీళ్లు విడుదల చేసినటువంటి సందర్భంలో కృష్ణమ్మ పర్వాలు వెళ్ళేటువంటి సమయంలో వేట అంటే చేపలు పట్టుకొని తమ జీవనం కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలంతా కూడా అడవిలో ఉన్నటువంటి పులి ఒక్కసారిగా బయటికి రావడం కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ
చిరుతపులి సంచారం చేస్తుండే నిత్యం. అంటే మనం చూస్తున్నాం అటవీ ప్రాంతంలోకే జనాలు వెళ్తున్నారు తప్ప జనావాసాలకి చిరుతలు రావడం లేదని గతంలో అటవీ శాఖ అధికారులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మాత్రం లింగాలగట్టు వద్ద గత కొన్ని దశాబ్దాల నుంచి అక్కడే మత్స్యకారులంతా తమ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పులే ఆ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో కనిపించడం, అక్కడ మత్స్యకారులు మత్స్య వేటకు వెళ్ళినటువంటి సమయంలో కనిపించడంతో భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమాచారాన్ని చిరుత కనిపించినటువంటి సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకి అయితే చెప్పారు. ఈ ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అయితే అధికారులకు ఒకటే గతంలో చెప్పినటువంటి వారంతా కూడా అంటే ఈ వన్య ప్రాణాలు కానీ క్రూర మృగాలు కానీ జనావాసాలకు రావడం లేదు, జనాలే అటవీ ప్రాంతాలకు వెళ్తున్నారు, వాటి స్థానాలకు వెళ్తున్నారు అని మాట్లాడిన పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. మనోజ్ రైట్ హుసేన్. సో మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిత్యం ఏదో చోట పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సున్నిపెంట లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ వద్ద చిరుత హల్చల్ చేసింది. ఏకంగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పులి చిరుత పులి బయటకు వచ్చి ఆ జనావాసాల్లోకి వచ్చిన నేపథ్యంలో మత్స్యకారులు గమనించారు. ఈ పులిని చూసినటువంటి వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్ వద్ద కనిపించినటువంటి ఈ పులిని చూసిన వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతకు గురైపోయారు. స్థానికులంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో ఉండాల్సిన పులి బయట జనావాసాల్లో తిరగడం, ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో తరచుగా ఏదో ఒక పులి బయటకు రావడం, రోడ్డు పైన దర్శనం ఇవ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయంతో ప్రాణాల చేతిలో పెట్టుకొని వారంతా జీవిస్తున్నారు. మొత్తం మీద ఇది అడవిలో ఉన్నటువంటి పులి బయటకు వచ్చిన తిరిగి అడవిలోకి వెళ్ళిపోయినప్పటికీ ఎప్పుడు ఏ క్షణంలో ఏ రకంగా బయటకు వస్తుంది, ఏ రకంగా ఎవరిపైన దాడి చేస్తున్న భయభ్రాంతులకు గురవుతున్నారు.